నమస్తేనే. నమస్తే నమస్తే. ఏం సంగతి బాగేనానే? అంతా బాగానే, ఆరోగ్యం బాగుందా? అట్నే ఉంది. ఎట్ట నడుస్తున్నది ఎన్నికల వేడి? ఎట్లా నడిచినా ఇక అంతే. ఇక అప్పుడు ముందు చేసినోడే చేరినా కానీ ఇంకా వచ్చిన ఎవరైనా ముందు చేసిన ఆయన కేసీరావు. కేసీఆర్ కేసీఆర్ బాగా చేసిన. ఏమేం చేసిండే కేసీఆర్? చేసిండు అది ముసలి వాళ్ళకి పింఛన్ ఎక్కువ చేసిండు. ఇక నల్ల నీళ్ళు తెచ్చిండు. నల్ల నీళ్ళు తెచ్చిండు. ఇక ఏంది భూములకు ఈ రైతు బంధాన్ని ఇచ్చిండు. అవి అప్పుడు వేయించిండు, మళ్ళీ దించేసిర్రు అవి. వాటికైతే కొత్తగా వచ్చిన ఆయన కూడా ఇస్తానగా ఏది అది లేదు ఇది లేదు ఏది లేదు. చేతి రోజులు పెట్టుకుని సబ్బగాండ కూర్చోండు. ఏం పెట్టుకుండు? చేతి రోజులు పెట్టుకుని సబ్బగాండ ఊకుండు. ఏమి లేదు. ఇంకేముంది అది దగ్గర. మరి ఏ పార్టీ వచ్చేటట్టుకుంది? ఏమి ఇప్పటికైతే కాంగ్రెసే అంటుండ్రు. ఏం మాకు తెలియదు. ఇప్పుడు అంటుంటే తెలుసు. పోనీ కారు గుర్తాయన ఎరికేనా? కేసీఆర్ కారు గుర్తాయన కేసీఆర్ కానీ ఇక్కడ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు అంటుంటే తెలుస్తుంది. ఎవరైనా కామలేసనే ఉందంట. క్యామలేసా? మీ ఊరికి వచ్చినా ఎప్పుడన్నా? ఎప్పుడైతే రాలే, వచ్చిపోయిండా ఏమో కానీ నేనైతే గాపి. ఓకే. మరి ఎట్టున్నది ఊరోళ్ళంతా ఎటు పక్క ఉండేటట్టు కనబడుతుంది? కొంతమంది అక్కడ ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. మరి ఆడవాళ్ళకు బస్సు ఇచ్చిండు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఆడవాళ్ళకి బస్సు ఇచ్చిండు, మగవాళ్ళకి ఇచ్చిండు. అలా పోదామని సీటు లేదు. వాళ్ళు కిరాయి అని వారు కిరాయి వాళ్ళు ఏమో పరాకత కూర్చుంటారు. ఎవడన్నా శరణాథ్ మొగలు లేకపోతే అట్టే పడుతురు. తీసుకున్న డబ్బులు పెట్టి వాళ్ళేమో నిలబడుతురు. లేదు టికెట్ పెట్టినోడు అట్నే నిలబడుతుందిగా. ఎంత దేశం పోని కూడా ఇక పబ్లిక్ వాళ్ళకి ఎక్కువ అయ్యారు, మేము తక్కువ అయిపోయినాం. నమస్తే. నమస్తే. అమ్మా సరే కానీ ఎట్లా మళ్ళా ఎన్నికలు వస్తున్నాయటగా? ఎన్నికలు వస్తున్నాయటగా? ఎన్నికలు వస్తే మేము ఏం చేయదు, మరి ఓటు వేయాలిగా. ఎవరికి వేయాలి తప్పదు. ఎవరికి వేసినా ఖర్చు పెడుతున్నాయి దోమలు. నువ్వు నాకు చాలా ఆయన పెట్టేది వాళ్ళు పెడతారు. 2000 పెన్షన్ 4000 ఇస్తాను, 2000 ఇస్తాను. ఇప్పుడు గెలిచినోడే ఇస్తలేడా? ఇస్తుంది. మరి ఎట్టేస్తావు ఓటు? ఎవరికైనా వేయాలి తప్పదుగా. కారు గుర్తైనా మంచిగా ఉన్నాడా, పువ్వు గుర్తైనా మంచిగా ఉన్నాడా, చేయి గుర్తైనా మంచిగా ఉన్నాడా? అందరు సమానమే మాకు. అంతే, ఎవరు గెలిచేది ఉందా? అయ్యా మనం ఏమంటాం చెప్పు. నా పేరు లక్ష్మయ్య. లక్ష్మయ్య గారు ఎట్టట్టున్న రాజకీయ వాతావరణం కానీ అక్కడ ఇక్కడ ఊగుతుంది. ఇప్పుడు ఊగుతుంది, ఉయ్యాల ఊగుతుంది. కేసీఆర్ నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన సేగుడితో నమ్మకం లేదు. సేగుడితో వస్తాడా అంటారు. వాళ్ళు కొన్ని పని చేసిండు, కొన్ని పని ఇంకా కైడి. కానీ కొత్తగా వచ్చి ఆయన నమ్మాలా నమ్మొద్దా మాకు అనిపిస్తుంది. అనుమానం ఉంది. మరి అనుమానం తీరాలంటే ఏం చేయాలి? అనుమానం చేసి చూపించాలి పని. చేసి చూపిస్తే చూపించింది బస్సులో ఫ్రీగా. అమ్మా పని చేసిండు. అది చేసిండు. మనం బస్ ఎక్కితే ఆడవాళ్ళు పిల్లలతో నూకేస్తే ఉరికినా ఏం చేయాలి అప్పుడు? చేసే పుణ్యం కదండి. మరి ఇప్పుడు పువ్వు గుర్తొచ్చేటట్టు ఉందా, కారు అన్ని చూడు బిడ్డ. నిన్న మొన్న సంది కేసీఆర్ చేకూరితో తిరుగుతుండు. గత మనకి తెలుసు. అవతల ఎవరు వచ్చేది న్యాయం చెప్పాలని న్యాయం చెప్పాలి. మనకేంటి ఆడ పెట్టేది ఈడు పెట్టేది. చేలో రెక్కలు కట్టి పెట్టినా బుట్టాను. పెన్షన్ గిట్ట వస్తుందా నీకు? ఏమో 2000 వస్తాయి పెన్షన్. 4000 చేస్తాడు ఆ కేసీఆర్. కొంతమంది చేసిండు కేసీఆర్. ఇప్పుడైతే ఒక్క అయ్యే ఉన్నాయి. ఈడు ఊలాడుతుండు, చేతి జాడేసుకుని ఎవరైనా చేకూరుతా. మరి ఇప్పుడు చేకూర్తుకే కష్టకాలం వచ్చిందా, కారు గుర్తుకు కష్టకాలం? ఇక రోజు ఇంకా 14 కావాలి. అయితే ఆయన మగపిల్లాడా ఆడపిల్ల చేస్తుంది. అంతేరా?
కొడుకు మరి కొడుక బిడ్డలు అని చేస్తుంది. అదే ఏం పేరే? నా పేరు మారయ్య, ఏ ఊరు ఇది? ముక్కునూరు, ఏ నియోజకవర్గం వస్తుంది? ఈ ఇబ్రాపట్నం కదా. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. చెప్పే మరి ఏం సంగతి? ఎండలు బాగా కొడుతున్నాయి అంటే మీ ఊర్లో ఏమో చల్లబడ్డదని చెప్తున్నావు. ఏడు చల్లబడ్డది నాయన, ఇప్పుడు గంట 2 గంటల జర్ర చల్లబడ్డది. ఆ, నేను ఎత్తులో కొరకాసు పెట్టుకున్నట్టే ఉంది నాయన, ఒకటే ఎండ. అయ్యో అయ్యో ఏమెండ, తాగి తాగి చచ్చిపోతున్నావు నీళ్లు. ఆ. ఎట్లయితుంది మరి రాజకీయ పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఇక రాజకీయ పరిస్థితి అంటే ఇక అందరూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. 3 పార్టీలు చేస్తున్నాయి ప్రచారాలు. ఇక మరి ఇక నేను అనుకునేది ఏంటంటే మీద ఒకటి కింద ఒకటి ఉండవద్దు కదా. ఉంటే ఆ మీద కింద ఒకటే ఉంటే మా సొంటి పేదోళ్ళకి ఏదన్నా సాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. నేనైతే అనుకుంటున్నా కాంగ్రెసే ఉండాలని అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు అన్ని ఇచ్చిన హామీలన్నీ మంచిగా అమలు పరిచిరా? చేస్తూనే ఉండు కదా. ఇప్పుడు ఆయన వచ్చి 5 నెలలు అవుతుంది, ఇంకా అంత చదువుకోకనే ఎడ తెచ్చిస్తాడు. ఇక ఆయన సంసారం, నా ఇంటి సంసారమే నేను చేయలేకపోతున్నా. ఆయన కూడా అంతా దేశం వెలుపున చేయాలి. చేస్తూనే ఉండుగా, ఇంత 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 5 నెలలు అవుతుంది చేసుకొస్తున్నాడు. ఒకటి చేసుకొస్తున్నాడు. పోల్చుకుంటే ఇప్పుడు ఈ 5 నెలలు అయినా కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా అనిపిస్తుంది? తేడా లేదా? తేడానే ఉంది. ఆయన 10 సంవత్సరాలు చేసిండు. పేదోనికి ఏమి ఇచ్చిండు? 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, ఇకపాయ్ ఇండ్లు కట్టిస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. అవి ఎక్కడ పోయినాయో 10 సంవత్సరాలు చేపించి చూసినాం. కాకపాయ ఏది లేకపాయ, ఏది ఇయ్యకనే పాయ. మా పేదోనికి ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లల్లో ఇప్పుడు సంసారం చేస్తున్నా నేను. ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లల్లో ఇప్పుడు కూడా సంసారం చేస్తున్నా. నేను ఒక్కనే కాదు, ఈ ఊళ్ళో దాదాపు 50 ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు ఇందిరమ్మ కట్టించిన ఇండ్లు ఆనాడు. అయ్యే ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఏం కనబడతలేవు, అయ్యే ఉన్నాయి. 5 నెలల్లో ఏదో ఎంతో చేయనే చేసిండు. చేయబోతాడు కూడా, చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఎవరు నిలబడతారు ఇక్కడ ఎంపీ కాంగ్రెస్ నుంచి? ఎంపీగా ఆయన పేరేదో ఉండాయా? మిగతా పార్టీ నుంచి ఎవరెవరు ఉన్నారు? కామల్లేష్ అని ఉన్నాడు, పోటీ చేస్తున్నాయి. టిఆర్ఎస్. బీజేపీ నుంచి బూర నరసయ్య గౌడు. ఇద్దరు బీసీలు చేస్తారు. బీసీల వైపు ఏమన్నా చూసే అవకాశం ఉందా? ఇక నా వరకు అయితే నేను చెప్తాను, ఇక పబ్లిక్ ఇటు అటు ఉంటారు కానీ ఆయన, నా వరకు అయితే నేను అంటున్నా. ఇట్లయితే ఆయన చేసే పనులు అయితే 5 నెలల్లో 1, 2 ఎంతో 3 చేసిండు, చేస్తుండు కూడా. చేస్తాడని నమ్మకం ఉంది. ఇచ్చిన హామీలు మొత్తం మంచిగా చేస్తాడని నమ్మకం అనిపిస్తుంది. ఆ మాట నిలబెట్టుకుంటాడా, ఆయన కూడా పొడగొట్టుకుంటాడో కానీ ఇప్పుడు మాత్రం చేసే మోషన్ కనబడుతుంది మాకు.